మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యాంశం ఏంటనంటే, బీదలకు బైబిల్ ఎంత ప్రాముఖ్యతను ఇచ్చింది, దేవుడు బీదల పట్ల ఎంతగా ఆసక్తి చూపించాడు, ఎంతగా ఆయన ప్రాముఖ్యతనిచ్చాడో అనేటువంటిది ఈరోజు మనము తెలుసుకుందాం. బీదలకు సహాయం చేయడంలో బైబిల్ ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అనేటువంటిది ఈరోజు మన అంశం. ఈ అంశం గురించి మనము ధ్యానించుకుందాము. దయచేసి చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకనంటే ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనది. అనాథలకి కానీ, తల్లిదండ్రులు లేనటువంటి వారికి కానీ, విధవరాండ్రికి కానీ సహాయం చేయడం గురించి బైబిల్ చాలా 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 ప్రాముఖ్యతనిచ్చింది. అయితే క్రైస్తవ సంఘం నేడు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయడము, పట్టించుకోకపోవడము అనేటువంటిది చేస్తూ ఉంది. ఇది కాస్త బాధాకరమైనటువంటి విషయం. కనుక దయచేసి జాగ్రత్తగా చివరి వరకు వినండి. చివరి వరకు వింటే బైబిల్ ఎంత ప్రాముఖ్యతనిచ్చింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నేడు క్రైస్తవ సంఘంలో ఉండేటువంటి ఒక చెడు లక్షణం ఏంటి అని అంటే, దేవుడు ప్రాముఖ్యతనిచ్చినటువంటి వాటిని క్రైస్తవ సంఘము ప్రాముఖ్యతను ఇవ్వట్లా. దేవుడు వేటికైతే ప్రాముఖ్యతనిచ్చాడో, వేటికైతే విలువనిచ్చాడో, వేటినైతే చేయమన్నాడో వాటిని చేయట్లా, వాటికి ప్రాముఖ్యతనివ్వట్లా. కానీ మిగతా వాటన్నిటికి కూడా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంది క్రైస్తవ సంఘం. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే అది ఒక సపరేట్ టాపిక్ అవుద్ది, దాన్ని ఇంకోసారి మాట్లాడుకుందాము. కానీ ప్రస్తుతానికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటనంటే, దేవుడు బీదల విషయంలో ఎంత శ్రద్ధ చూపించాడు, ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు, మనం ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము, క్రైస్తవ సంఘాలు ఆ అంశాన్ని, ఆ విషయాన్ని ఎంత నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా ఉన్నాయనేటువంటిది మనకు అర్థమవుతుంది. కనుక జాగ్రత్తగా చివరి వరకు వినండి. రెఫరెన్స్లు కాస్త ఎక్కువగా ఉంటాయి, అయినప్పటికీ కాస్త ఓపిక చేసుకొని బైబిల్ని ముందు పెట్టుకొని చూస్తూ మీరు వినాల్సిందిగా క్రీస్తు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా బైబిల్లో మనం గమనిస్తే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు బీదలకు సహాయం చేయమని ఆజ్ఞాపించడం మనం చూడొచ్చు. ఏంటి? బీదలకు సహాయం చేయమని ఆజ్ఞాపించడం. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనం. బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును ఆవశ్యంగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏంటంట? బీదలకు ఆవశ్యంగా అంటే ఖచ్చితంగా నీ చెయ్యి చాపాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నాడు. పాత నిబంధనలు ఏకంగా దానిని ఆజ్ఞగా ఇచ్చాడు, బీదలకు సహాయం చేయడం గురించి, దీనులకు సహాయం చేయడం గురించి. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేసరికి పవిత్రమైన భక్తి అంటే ఏంటనంటే, దిక్కులేని పిల్లలని, విధవరాండ్రని వారి ఇబ్బందిలో పరామర్శించడమే పవిత్రమైన భక్తి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి ఆ లేఖనాన్ని కూడా చూద్దాము. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటైనే. ఏంటంట? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదంట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం అంటున్నాడు. అంటే దేవుని దృష్టికి మన భక్తి పవిత్రముగా ఉండాలి అంటే, దేవుని దృష్టికి మన భక్తి ఇష్టంగా ఉండాలి అని అంటే, దేవుడు మన భక్తిని మెచ్చుకోవాలి అని అంటే ఏం చేసేటువంటి వారిగా మనం ఉండాలి? బీదలకు, అనాథలకు, విధవరాండ్రకి మనము సహాయం చేసేటువంటి వారిగా, వారి ఇబ్బందులలో వారిని పరామర్శించేటువంటి వారిగా మనము ఉండాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి విషయం. పవిత్రమైన భక్తి అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ యాకోబు భక్తుడు నిర్వచనం. అంటే ఎంత ప్రాముఖ్యతనిస్తుందో చూడండి ఒకసారి బైబిల్. పాత నిబంధనలేమో ఆవశ్యంగా నీ చేయి చాపవలనని ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి, కొత్త నిబంధనకు వచ్చేసరికి అసలు భక్తి అంటేనే, దేవుని దృష్టికి ఇష్టమైన భక్తి అంటే, దేవుని దృష్టికి పవిత్రమైన భక్తి అంటే ఏంటనంటే, బీదలకు, అనాథలకు, విధవరాండ్రకు మనము సహాయము చేయడం అని. అదొకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది పాయింట్. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం అని. అయితే ఈరోజు మన అంశము బీదలకు సంబంధించింది కాబట్టి దాని గురించి మాత్రమే మనము మాట్లాడదాము. ఇలా పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ బీదలకు సహాయం చేయడం గురించి ఇంత ప్రాముఖ్యతనివ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇంకా కేవలం జస్ట్ శాంపుల్ మాత్రమే, ఏదో
ప్రస్తుతానికి పాత నిబంధనలో ఒక లేఖనము, కొత్త నిబంధనలో ఒక లేఖనం చూపించా. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి. ముందు ముందు మనము ధ్యానిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవని కూడా దేవుని వాక్యం సెలవిస్తోంది. ధర్మం చేయడం దేవుడికి ఇష్టమైనటువంటి యాగం అంటాడు హెబ్రీ రచయిత. కాబట్టి ఖచ్చితంగా బీదల పట్ల మనము శ్రద్ధ అనేటువంటిది ఖచ్చితంగా చూపించాలి. వారికి సహాయం చేసేటువంటి విషయంలో మనం ఆసక్తి చూపించాలి. వారికి సహాయం చేసేటువంటి గుణము మనము కలిగి ఉండాలి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే, దేవుడు మన భక్తిని ఇష్టపడాలి అని అంటే తప్పక బీదలకు సహాయము మనము చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా, ఈ విషయానికి మనము ప్రాముఖ్యతనిస్తూ మనము ముందుకెళ్దాము. ఇంకా కొన్ని విషయాలను ఈరోజు మనము తెలుసుకుందాము. బైబిల్ ప్రకారము బీదలని 2 భాగాలుగా మనం చూడొచ్చు. ఎన్ని భాగాలుగా? 2 భాగాలుగా మనము చూడొచ్చు. ఒకటేంటనంటే సంఘము వెలుపల ఉండేటువంటి బీదలు, రెండవది ఏంటనంటే సంఘము లోపల ఉండేటువంటి బీదలు. ఏంటి? ఒకటేమో సంఘము వెలుపల ఉండేటువంటి బీదలు, రెండవది ఏంటి? సంఘం లోపల ఉండేటువంటి బీదలు. చదువుదాం దేవుని లేఖన భాగాన్ని. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఏంటంట? సమయము దొరికిన కొలది అందరి ఎడల అంటున్నాడు. మరీ విశేషముగా ఎవరి గురించి చెప్తున్నాడు? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అంటున్నాడు. విశ్వాస గృహం అని అంటే సంఘం. అందరి ఎడల అని అంటే బయట ఉండేటువంటి వారని కూడా అర్థం వస్తుంది. అలా క్రైస్తవ సంఘము ఓ పక్క బయట ఉండేటువంటి బీదలకు, అనాథలకు, బయట ఉండేటువంటి విధవరాండ్రకు, ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సహాయం చేయాలి. అదేవిధంగానే సంఘంలో ఉండేటువంటి బీదలకు కూడా, సంఘంలో ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా సంఘము సహాయము చేయాలి. ఇలా బైబిల్ ప్రకారం బీదల్ని మనం 2 భాగాలుగా చూడాల్సి ఉంటుంది. సంఘం వెలుపల ఉండేటువంటి వారు, సంఘం లోపల ఉండేటువంటి వారు. పాత నిబంధనలో కూడా బయట ఉండేటువంటి వారి గురించి, పరదేశుల గురించి, బీదల గురించి దేవుడు ఆజ్ఞాపించడం అనేటువంటిది మనం చూస్తాం. ఒకసారి ఆ లేఖన భాగాన్ని చూద్దాం. లేవియాకాండం 23వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ పంట చేను కొయ్యినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కొయ్యకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశాలకును వాటిని విడిచిపెట్టవలను, నేను మీ దేవుడనైనా యెహోవానే. ఏంటంట? పాత నిబంధనలో కూడా చెప్తున్నాడు ఏంటనంటే, బీదలకు పరదేశులకు మీరు పంట పొలాలలో పరిగ ఏరుకుంటూ ఉన్నప్పుడు, మీరు కోత కోస్తూ ఉన్నప్పుడు రాలినటువంటి పండ్లను కానీ, రాలినటువంటి వాటన్నిటిని కూడా మీరు వదిలేసి ముందుకు వెళ్ళిపోండి. ఎందుకనంటే అవి దేశంలో ఉండేటువంటి వారి బీదలకును పరదేశులకును మీరు వాటిని విడిచిపెట్టండి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి బీదలకు పరదేశులకు సహాయం చేయమని దేవుడు పాత నిబంధనలో కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారు అన్యులైనప్పటికీ కూడా, వారికి సహాయము చేయాల్సిందే. అలా వాళ్ళ పంట పొలాలలో వాళ్ళు కోత కోస్తూ ఉన్నప్పుడు అవి ఏవైనా రాలిపోతే అక్కడనే వదిలేసి వెళ్ళిపోవాలి. అయితే మనం భారతదేశంలో ఉన్నాము. మనం భారతదేశంలో ఉండేటువంటి మనం ఈ పద్ధతిని మనము పాటించడానికి వీలు లేదు. అలా పాటిస్తే మిమ్మల్ని ఎవరు పనికి పిలిచారు. ఎందుకనంటే మీరు కోత కోస్తున్నప్పుడు కింద వన్నిటిని కూడా ఏం చేయాలి? తీసుకొని రావాలి అంటారు మన దేశంలో యజమానులు. వారు ఒప్పుకోరు. కాబట్టి మీరు అలా చేయకండి. మీరు పనిచేసే చోట వాళ్ళు యజమానులు ఎలా చెప్తే అలా పని చేయండి, కాదనట్లా. కానీ మరి ఎందుకు ఇజ్రాయేలీలకు అలా చెప్పాడనంటే అది ఆదేశ పద్ధతి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటనంటే దేవుడు ఎంత ఆసక్తి చూపిస్తున్నాడో అనేటువంటిది మనము చూడాలి. బీదల పట్ల, పరదేశుల పట్ల దేవుడు ఎంత ఆసక్తి చూపిస్తున్నాడు అనేటువంటిది మనం చూడాలి. పాత నిబంధనలోనూ చూసాం, కొత్త నిబంధనలో కూడా ఇందాక మనము చదువుకున్నాం. అందరి ఎడల మీరు ఖచ్చితంగా మేలు చేసేటువంటి వారిగా మీరు ఉండాలనేటువంటి విషయాన్ని, మీ శత్రువుల్ని సైతం ప్రేమించండి, ఆకలి గుండింటే వారికి మీరు ఆహారం పెట్టండి అనేటువంటి మాటలు కూడా మనకు కొత్త నిబంధనలో కనబడుతూ ఉంటాయి. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని మీరు పరామర్శించండి అనేటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక సంఘం వెలుపల ఉండేటువంటి వారికి కూడా మనం తప్పకుండా సహాయము చేయాలి. అది దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, దేవుడు మనకు చెప్పాడు, కనుక మనం ఖచ్చితంగా చేయాలి. కనుకనే చాలా వరకు క్రైస్తవ మిషనరీలు చాలా వరకు సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, బీదలకు సహాయం కూడా చేసేటువంటి వారు. ఎన్నో స్కూల్స్ కట్టారు, ఎందరినో ఆదుకోవడము, ఎందరినో పరామర్శించడము, కొన్ని గ్రామాలనైతే దత్తతకు తీసుకొని వాటిని బాగు చేయడము, ఇలా
ఎందరో క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా చేస్తూనే ఉన్నారు, చేశారు గతంలో, ఇప్పుడు కూడా ఇంకా అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. ఎందుకు అలా చేస్తున్నారనంటే మతం మార్చడానికి కాదు, దేవుడు మాకు చెప్పాడు కనుక వాటిని చేస్తాం. వాళ్ళు మారినా మారకపోయినా అది మనకు సంబంధం లేదు. కానీ సహాయం చేయమని దేవుడు చెప్పాడు కనుక వారికి సహాయం ఖచ్చితంగా చేస్తాం. సువార్త కూడా ప్రకటిస్తాం, ఎందుకంటే సువార్త కూడా ప్రకటించమన్నాడు కాబట్టి. సువార్త ప్రకటించినప్పుడు వారు వినినను వినకపోయినను సహాయం మాత్రం ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే దేవుడు సహాయం చేయమని చెప్పాడు. మతం మార్చడానికి సహాయం ఎవరం చేయం, దేవుడు చెప్పాడు కనుకనే వాటిని చేస్తాం. చాలామంది ఏమంటుంటారనంటే వీళ్ళు సహాయం చేసి, వీళ్ళు బీదలకు అనాథలకు సహాయాలు చేసి వారిని మార్చేసుకుంటారని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎందరో బీదలకి, ఎందరో అనాథలకి, ఎందరో అక్కర్లో ఉండేటువంటి వారికి క్రైస్తవులు సహాయం చేస్తూనే ఉన్నారు. వారందరినీ మార్చేశారా ఏంటి? మార్చలేదు కదా. భారతదేశంలో కూడా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, క్రైస్తవ స్కూళ్ళు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందరో క్రైస్తవులు ఎందరికో సహాయం చేస్తున్నారు. వారందరినీ మార్చేస్తున్నారా? మార్చట్లేదు కదా. సహాయం చేయమన్నాడు కాబట్టి చేస్తూ ఉన్నారు. క్రైస్తవుడు సువార్త ప్రకటించి మార్చాలనుకుంటాడు తప్ప ఏవేవో చేసి ఆ వ్యక్తిని మార్చాలని అనుకోడు. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఈ యొక్క వాదన ఎక్కువగా వినపడుతూ ఉంటుంది, వీళ్ళు సహాయం చేసి ఇలా మతం మారుస్తున్నారు, ఇలా డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని చెప్పి. డబ్బులు ఇచ్చి ఎవరిని మార్చట్లా, అలా మార్చమని కూడా మాకు బైబిల్ చెప్పట్లా. కానీ ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి సహాయం చేయమని దేవుని వాక్యం సెలవిచ్చింది. బీదల పట్ల మీరు శ్రద్ధ చూపండి, బీదలను మీరు ఆదుకోనండి, అనాథలకు మీరు ఆహారం పెట్టండి, ఎందరినో మీరు సహాయం చేస్తూ మీరు ముందుకెళ్ళనని వాక్యం చెప్పింది కనుక చేస్తాం. అది వాళ్ళు మారినా మారకపోయినా కూడా ఖచ్చితంగా సహాయం చేస్తూనే ఉంటాం. అలా క్రైస్తవ మిషనరీలు కూడా చాలామంది ఒకప్పుడు సువార్త మాత్రమే కాదు కానీ ఈ యొక్క ఆజ్ఞలని, బీదలకు సహాయం చేయాలనేటువంటి విషయం పట్ల వాళ్ళు ప్రత్యేకమైన ఆసక్తి చూపించి బీదలకు సహాయం చేసేటువంటి వారు, అనాథలను ఆదుకునేటువంటి వారు. అయితే నేడు ఈ యొక్క విషయంలో క్రైస్తవ సంఘం ఏమైపోయిందని అంటే నిర్లక్ష్యము వ్యవహరిస్తుంది. ఒకప్పుడు తక్కువ మంది క్రైస్తవులు ఉండేటువంటి వారు, అయినా విస్తారముగా సహాయం చేసేటువంటి వాళ్ళు. నేడు ఎక్కువ సంఘాలు ఉన్నాయి, చాలామంది క్రైస్తవులుగా ఉంటున్నారు, అయినప్పటికీ పూర్వంతో పోలిస్తే అంత సహాయం నేడు చేయట్లా. ఒకప్పుడు క్రైస్తవ మిషనరీలు చేసినట్లుగా, ఒకప్పుడు క్రైస్తవులు సహాయం చేసినట్లుగా నేడు క్రైస్తవ సంఘాలు సహాయం అనేటువంటిది చేయడం లేదు. ఖచ్చితంగా క్రైస్తవులు ఇతరులకు సహాయం చేయడంలో ఖచ్చితంగా శ్రద్ధ అనేటువంటిది చూయించాలి. వారి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, బీదల పట్ల. గతంలో మన యొక్క మిషనరీల వాళ్ళు ఎంతగానో అలా సహాయం చేసి దేవుని ప్రేమను చూపించారు, వాళ్ళు దేవుని ప్రేమను కనపరిచారు వాళ్ళు. కానీ నేడు క్రైస్తవ సంఘం అలా చేయకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మన దేవుని ప్రేమ తెలియాలి అని అంటే, లోకానికి దేవుని ప్రేమ తెలియాలంటే మనం దేవుని ప్రేమ చూపించాలి. అప్పుడు వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. చదవండి ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏంటంట? మనుషులు మీ సత్క్రియలను చూచి, మీ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. కాబట్టి మనం సహాయం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ అన్యులు రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉండొచ్చు, వారి విమర్శలను మనం పట్టించుకోవడానికి వీల్లేదు. నేడు చాలామంది ఈ విషయంలో వెనకబడిపోతూ ఉన్నారు, సహాయం చేసేటువంటి విషయాలలో. అయితే కొందరు సహాయం చేస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ, లేదు అని అంటే క్రిస్మస్ సందర్భాలలో కానీ, కొందరైతే వాళ్ళ బర్త్డేలకు కూడా చేస్తూ ఉంటారు. అయితే అంత ఎక్కువగా అయితే చేయట్లేదు. గతంతో పోలిస్తే ఆ యొక్క పర్సెంటేజ్, ఆ శాతం అనేటువంటిది ఇప్పుడు తక్కువగా ఉంటూ ఉంది. ఎవరు ఏమన్నా అనుకోని కానీ మనం మాత్రం ఖచ్చితంగా దేవుని ప్రేమను పంచాలి, దేవుని ప్రేమను చూపించాలి. అలా మనం చేసినప్పుడే, మనం క్రియల ద్వారా దేవుని ప్రేమను చూపించినప్పుడే వారు మన దేవుణ్ణి మహిమపరుస్తారు. కనుక ఈ విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకొని సంఘము వెలుపల ఉండేటువంటి వారికి కూడా మనం సహాయం అనేటువంటిది చేయాలి. వాళ్ళు సువార్త అంగీకరించినా అంగీకరించకపోయినా, వాళ్ళు సువార్త విన్నా వినకపోయినా, వారు ఆపదల్లో ఉన్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సహాయం అనేటువంటిది చేయాలి. బీదలను మనం ఖచ్చితంగా ఆదుకోవాలి. సహాయం పేరుతో వారిని లాక్కోవడం అనేటువంటిది ఎవరం కూడా మనము చేయం. సహాయం దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తాం, సువార్త కూడా ప్రకటించమన్నాడు కాబట్టి ప్రకటిస్తాం. మారతారా మారారా అనేది వారి ఇష్టం. అది ఎవరిని బలవంత పెట్టి ఎవరిని కూడా మార్చలేం.
కనుక సంఘం వెలుపల ఉండేటువంటి వారికి కూడా సహాయం అనేటువంటిది చేయాలి. ఇక రెండవది ఏంటనంటే సంఘం లోపల ఉండేటువంటి బీదలకు కూడా సహాయము చేయాలి. ఇది ఇంకా ఎక్కువగా నిర్లక్ష్యం చేసేటువంటి విషయం. ఇది కొందరు చేస్తారు కానీ బయట ఉండేటువంటి వారికి చేస్తారు, కానీ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. సంఘంలోనే ఎందరో బీదలు ఉంటారు, సంఘంలోనే ఎందరో అవసరతలతో బాధపడుతూ ఉంటారు. ఎందరికో డబ్బు అవసరం ఉంటుంది, ఎందరికో మాట సహాయం అవసరం ఉంటుంది, ఎందరో బీదలకి న్యాయం కొరకు పోరాడుతూ ఉంటారు. సంఘంలోనే ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఖచ్చితంగా తోటి విశ్వాసులు సహాయం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. మనం బైబిల్లో గమనించినట్లయితే యెరూషలేములో ఉండేటువంటి బీదల కంట వేరే సంఘాలు ఏం చేసేటువంటివి, డబ్బులు పంపించేటువంటివి. యెరూషలేములో పరిస్థితులు బాగోలేవు. ఆ సమయంలో అక్కడ చాలామంది ఆస్తులను కోల్పోయారు, ఉద్యోగాలను కోల్పోయారు. ఆ సమయంలో అక్కడ క్రైస్తవ సంఘానికి శ్రమలు ఉన్నాయి, అక్కడ ఎందరో బీదలు ఉన్నారు. ఆ సమయంలో ఏం చేసిందనంటే క్రైస్తవులే, మిగతా చోట్ల ఉండేటువంటి క్రైస్తవులే డబ్బుని పోగేసుకొని అక్కడ ఉండేటువంటి బీదలకు పంపించేటువంటి వారు. చదవండి ఒకసారి ఆ లేఖన భాగాన్ని. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారిని అకాయ వారిని కొంత సొమ్ము చెంద వేయ నిష్టపడిరి. ఏంటంట అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యెరూషలేములో ఉండేటువంటి బీదల కొరకు అక్కడ ఉండేటువంటి మాసిదోనియా వారు అకాయ వారు ఏం చేశారంట, చెంద వేయడానికి ఇష్టపడ్డారంట బీదల కొరకు. అలా చెంద వేసి యెరూషలేములో ఉండేటువంటి బీదలకు పంపించేటువంటి వారు. నేడు ఆ పరిస్థితి ఎక్కడ ఉంది? క్రైస్తవ విశ్వాసులలో అసలు ఈ ఆలోచన ఎక్కడుంది అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి. ఈ ఆలోచన లేదు క్రైస్తవ విశ్వాసులకి. మన తోటి వారే ఇబ్బందుల్లో ఉన్నారు కదా, మన తోటి సంఘాలే ఇబ్బందులు ఉన్నాయి కదా, మనం వారికి సహాయం చేయాలి కదా అనేటువంటి ఆలోచన క్రైస్తవ విశ్వాసులలో నేడు లేదు. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ అంశాన్ని బోధించడం కూడా క్రైస్తవ సంఘాల్లో కాస్త తక్కువగానే ఉంది. దైవజనులు దీన్ని ఎక్కువగా బోధించడం లేదు. అది ముందు కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆలోచిస్తే క్రైస్తవ విశ్వాసులు తప్పకుండా తమ పొరుగు వారి గురించి ఆలోచించాలి. సంఘంలో ఉండేటువంటి తమ తోటి సహోదరుల గురించి వారు ఖచ్చితంగా విచారించాలి. ఎవరైనా బీదలు ఉన్నారా, ఎవరైనా అక్కడితో ఉన్నారా, వారికి మనం సహాయం చేయాలి కదా అనేటువంటి ఆలోచన తలంపు క్రైస్తవ విశ్వాసులలో ఉండాలి. ఒకని భారములు ఒకడు భరించుడని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎంతసేపు తమ సొంత కార్యాలను చూసుకొనుచున్నారు తప్ప ఇతరుల కార్యములను క్రైస్తవ విశ్వాసులు చూడట్లా. చాలామంది విశ్వాసులు ఆ విషయాన్ని పట్టించుకోవట్లా. ఎంతవరకు తమ వరకే తమ స్వార్థం, తాము బాగుంటే చాలు, తాము ప్రార్థనలు చేసుకుంటే చాలు అని చెప్పి తమ వరకే బ్రతుకుతున్నారు తప్పనిస్తే ఇతరుల కార్యములను చూడట్లా. ఒకసారి చూడండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 5వ వచనం కూడా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏమంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఏ మనసు? ఇతరుల కార్యములను కూడా చూసేటువంటి మనసు, ఇతరులను కూడా కనికరించేటువంటి మనసు, ఇతరుల గురించి కూడా పట్టించుకునేటువంటి మనసు. అది క్రైస్తవులైనటువంటి వారు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీలో ప్రతివాడు తన సొంత కార్యాలు చూసుకొని వచ్చున్నాడు కానీ ఇతరుల కార్యాలని చూడట్లేదు అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. కనుక క్రైస్తవులైనటువంటి వారు ఖచ్చితంగా ఇతరుల కార్యములను కూడా మనము చూడాల్సినటువంటి వారమై ఉన్నాము. ఎంతసేపు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎవరి కొరకు? తమ కొరకు మాత్రమే. ప్రార్థనలేమో విస్తారంగా చేస్తారు కానీ చేతలు మాత్రము ఉండవు, క్రియలు మాత్రము ఉండవు. చాలామంది ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. తమ అవసరతల కొరకు, తమ కోరికలను తీర్చుకోవడం కొరకు చాలా బాధతో వేదనతో చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండడం తప్పని చెప్పట్లా, కానీ ప్రభు ఒకసారి ఏమంటాడనంటే మీరు ఉపవాసం చేయుచున్నారు కానీ అసలు మీరు ఎవరికి కూడా సహాయము చేయట్లేదు అంటాడు. చదువుదాం ఒకసారి లేఖన భాగాన్ని. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు,
దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం నిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుడు అంటున్నాడు ఉపవాసం గురించి. మీరు బీదలనికి సహాయం చేయాలి కదా, వస్త్రహీనులకు మీరు వస్త్రాలని ఇవ్వాలి కదా, రక్త సంబంధికి మీరు ముఖం తప్పించకండి, ఇదే కదా నేను ఏర్పరచుకునేటటువంటి ఉపవాసం అంటున్నాడు. అలా అని చెప్పి మరి ఉపవాసం చేయకుండా ఉండకండి. సందర్భానుసారంగా చూస్తే ఏంటనంటే, ఇతరులకు మనం సహాయం చేస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తే అది మంచిది. ప్రార్థనలేమో గంటలు గంటలు చేస్తూ ఉంటాం, ఉపవాస ప్రార్థనలేమో రోజుల తరబడి చేస్తూ ఉంటాం. కానీ ఈ బీదలకు సహాయం చేసేటువంటి విషయం, ఇతరులకు సహాయం చేసేటువంటి విషయం, ఇతరులను కనికరించేటువంటి విషయంలో మాత్రము వెనకబడిపోయి ఉంటాం. అలా ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి అని అంటే, మన భక్తి దేవుని దృష్టికి ఇష్టమైనదిగా ఉండాలి అని అంటే, మనము ధర్మకార్యంలో కూడా మనం ఖచ్చితంగా చేయాలి. ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. కనికరము, దయ, జాలి ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, కొర్నేలు అనేటువంటి వ్యక్తి. ప్రభుదూత ప్రత్యక్షమై ఏం చెప్తాడు? నీ ప్రార్థనను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవంటాడు. అపొస్తల కార్యంలో కేవలం ప్రార్థనలు ఒకటే చెప్పడు, అక్కడ నీ ధర్మకార్యములు కూడా ఏమై ఉన్నాయంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవే అంటాడు. కనుక మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి అని అంటే, మన ప్రార్థన దేవుడికి ఇష్టమైనదిగా అంగీకార యోగ్యంగా ఉండాలి అని అంటే, మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ధర్మకార్యములు అనేటువంటివి చేయాలి. బీదలకు, అనాథలకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేనటువంటి వారికి మనం ఖచ్చితంగా సహాయం అనేటువంటిది చేయాలి. అది మాట సహాయం కావచ్చు, లేదంటే చేతలతో కావచ్చు, ఏదో రకంగా ఖచ్చితంగా వారి ఆపదలో ఉన్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం అనేటువంటిది ఖచ్చితంగా క్రైస్తవులు చేయాలి. నేడు చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రార్థనలకేమో చాలా విలువనిస్తారు, కానీ ధర్మకార్యములకు మాత్రము విలువను ఇవ్వట్ల, ధర్మకార్యములు మాత్రము చేయట్ల. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. క్రైస్తవ సంఘం అలా ఉండడానికి వీలు లేదు. క్రైస్తవ విశ్వాసులు తప్పక ప్రార్థనలతో పాటు ధర్మకార్యములు కూడా చేయాలి. నేడు చాలామంది కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మంచిదే, కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేయడం నేను తప్పని చెప్పట్లా. అయితే కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు మాకు సహాయం చేశాడు, దేవుడు మాకు మేలు చేశాడని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. మంచిదే అది కూడా. అయితే ఊరిక కేవలం మాటల ద్వారా స్తుతిస్తే సరిపోదు. క్రియలేంటి? నీకు దేవుడు పలానా మేలు చేశాడని చెప్తున్నావు, మరి నువ్వు దేవుడి కొరకు ఏం చేసావు? ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావా? ఆయనకు బీదలకు సహాయం చేయమని చెప్పాడు కదా, మరి నువ్వు ఆ పని చేస్తూ ఉన్నావా? సంవత్సరంలో ఎంతమంది బీదలకు సహాయం చేస్తున్నావు? ఎంతమంది అనాథాలకి కనీసం ఒక పూటైనా భోజనం పెడుతున్నావా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, చూడండి ఒకసారి. లూకా రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులైనను, నీ బంధువునైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నేను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రని, గుడ్డివాండ్రని పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నువ్వు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నువ్వు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ఏంటంట యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు ఏంటనంటే, నువ్వు ఎప్పుడైనా విందునకు పిలిచినప్పుడు ఉన్నవారిని, నీ స్నేహితుల్ని పిలవద్దు, లేని వారిని పిలువు, బీదలను పిలువు, అంగహీనులను పిలువు, వారికి నువ్వు సహాయం చేయి, వారికి నువ్వు భోజనం పెట్టన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క సందర్భాన్ని తప్పగా అర్థం చేసుకోవద్దని, మళ్ళీ మీ స్నేహితులని, బంధువులని అసలు మీ ఇంట్లోకి పిలిచకుండా ఏ కార్యక్రమం చేయొద్దని కాదు. ఇక్కడ సందర్భం ఏంటనంటే, నీవు ప్రత్యుపకారం పొందాలి అనంటే, నువ్వు ధన్యుడవు అవ్వాలి అనంటే, ఉన్నవాడికే పెడితే నువ్వు ధన్యుడవు అవ్వవు. ఎందుకనంటే, నువ్వు మరల వాడు నిన్ను పిలుస్తాడు, నువ్వు మళ్ళీ వాడింటికి వెళ్ళి కూడా తినేసి వస్తావు. వాడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు వాడికి సహాయం చేస్తావు. ఏమైపోతుంది? చెల్లుకు చెల్లు అంటారు కదా, అలా అయిపోతుంది. అంతేగాని నువ్వు లేని వారికి పెట్టినప్పుడు, ఎవరైనా బీదలకు, అనాథలకు, ఈ యొక్క అంగవైకల్యం కలిగినటువంటి వారికి, పని చేసుకోలేనటువంటి వారికి నువ్వు సహాయం చేస్తే దానివల్ల నువ్వు దీవెన పొందుతావని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మీరు ఫంక్షన్స్లలో మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని పిలుచుకోకుండా జరుపుకోకండి, పిలుచుకోండి వారిని. కానీ వాటితో పాటు ఎవరైతే లేని వారు ఉంటారో మీరు వారికి ఆహారం పెడితే అది చాలా మంచిది, వారికి సహాయం చేస్తే మంచిది. బర్త్డేల పేరట,
వివాహాల పేరట చాలామంది కృతజ్ఞత కోడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, మంచిదే కాదనట్లా. ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేస్తుంటారు, మంచిదే కాదనట్లా. కానీ ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను లేని వారికి భోజనం పెట్టాలి కదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా పెడితే దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు, అలా పెడితే దేవుడు ఖచ్చితంగా ఆనందిస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. సంవత్సరంలో కొన్నిసార్లైనా, అన్ని సందర్భాలలో కాకపోయినా కొన్నిసార్లైనా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము సహాయం చేయడానికి ప్రయత్నము చేద్దాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక ఉపమానం కూడా చెప్తారు. ఏమని? నేను రోగినై ఉంటే మీరు నన్ను చూడవచ్చితిరి, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టితిరి, దప్పిగా ఉన్నప్పుడు మీరు నాకు దాహము తీర్చితిరి అని చెప్పి అంటాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి వారు అంటారు, నువ్వెప్పుడు ఆకలిగా ఉంటే ప్రభువా నీకు మేము ఆహారం పెట్టాము, నువ్వు ఎప్పుడు దాహం కొని ఉంటే నీకు దాహం ఇచ్చాము, నువ్వెప్పుడు చెరసాలలో ఉంటే మేము చూడవచ్చాము అని అంటే, అప్పుడు ప్రభువు అంటాడు, ఈ పక్కన ఉండేటువంటి మీ సహోదరులకు మీరు చేశారు కనుక మీరు నాకు కూడా చేసినట్లయినా అంటాడు. మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. చూసారా ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో దేవుడు. ఏకంగా తీర్పు దినంలో జరిగేటువంటి సంఘటనలను కూడా చెప్తున్నాడు ప్రభువు. నేనెప్పుడు మీకు సహాయం చేశాం ప్రభువా, మేమెప్పుడు నిన్ను పరామర్శించాం ప్రభువా, మేమెప్పుడు నీ ఆకలి తీర్చాం ప్రభు అంటే అంటున్నాడు ప్రభువు, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు మీరు చేశారు కనుక నాకు చేసినట్లనే. ఇప్పుడు చెప్పండి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడు దేవుడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా బీదల గురించి మాట్లాడాడైనా. అంతకంటే ముందు పాత నిబంధనలో కూడా ఆజ్ఞాపించాడు. ఆదిమ సంఘము కూడా బీదలకు సహాయం చేయడం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. ఇంతగా ప్రాముఖ్యతనివ్వడం అనేటువంటిది మనం చూడొచ్చు. అయితే నేడు చాలామంది విశ్వాసులు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ డబ్బునే ప్రాముఖ్యంగా భావిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కొందరికి డబ్బు పిచ్చి, ఇతరులకు సహాయం చేయడానికి రూపాయి కూడా బయటికి తీయరు. డబ్బేం విస్తారంగా ఉంటుంది, కానీ సహాయం చేసేటువంటి విషయంలో మాత్రము పిసినారిగా ఉంటారు. సహాయం చేయడానికి అసలు ఇష్టపడరు. ఒకవేళ సహాయం చేసినా పక్కన వాడు ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇద్దాం రా బాబు, లేకుంటే మళ్ళీ సంఘస్థులందరూ నన్ను తప్పుగా అనుకుంటారని చెప్పిస్తూ ఉంటారు. ఇష్టంతో కాదు, దేవుడి మీద ప్రేమతో కాదు, వారు తమ ధనాన్నే ప్రేమిస్తూ ఉంటారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? ధనము శాశ్వతము కాదు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, ధనమును నమ్ముకొని వాడు పాడైపోవునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, నేడు చాలామంది తమ డబ్బుని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని భ్రమపడుతున్నారు. సంఘాలకు వస్తారు, ఆదివారం చర్చిలకు వస్తారు, అప్పుడప్పుడు మీటింగ్లలో కూడా కనపడుతూ ఉంటారు. అయినప్పటికీ బీదలకి కానీ అనాథలకి కానీ తోటి వారికి కానీ కష్టంతో నలిగిపోతుంటే, బాధతో నలిగిపోతూ ఉంటే వారు దుఃఖక్రాంతులై వీరికి కనబడుతుంటారు కూడా. అయినప్పటికీ సహాయం మాత్రం చేయరు, మాటలు మాత్రం కోటలు దాటిస్తూ ఉంటారు. తమ డబ్బే తమ జీవం అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ డబ్బు జీవాన్ని ఇవ్వదు, నిత్య జీవాన్ని డబ్బు ఇవ్వదు. ఈ రకంగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు కూడా ఎంతోమంది. దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో కూడా ఎవరైనా అలాంటి వారు ఉంటే దయచేసి ఖచ్చితంగా మార్పు చెందండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనమునకును దేవునికి మీరు దాసులుగా ఉండలేరు, సిరికి దేవునికి దాసులుగా ఉండలేరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు క్రైస్తవులమని చెప్పుకుంటూ, భక్తి గలవారమని చెప్పుకుంటూ, తరతరాలుగా మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రియలు లేని వారు ఉంటే ఏం లాభం చెప్పండి? యాకోబు భక్తుడు అంటాడు, ఒకసారి ఆ లేఖనాన్ని చూడండి. యాకోబు భక్తుడు ఏమంటాడు? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఏంటట? మీరు ఒకడికి ఎవరికైనా అవసరం ఉంది, వాడి శరీరానికి కావలసిన వాటిని మీరు ఇవ్వకుండా, వాడి అవసరతలు మీరు తీర్చకుండా, వాడితో మాటలలో ఏం చెప్తున్నారంట? చలి కాచుకొనుడి, సమాధానంగా వెళ్ళుడి, తృప్తి పొందుడు అని చెప్తున్నారంట. ఎలా తృప్తి పొందుతాడు? ఎలా సమాధానంగా ఉంటాడు? వాడి జీవితంలో బాధ వేదనలు ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో కన్నీరు ఉంటే ఆ కన్నీరును నువ్వు చూస్తూ ఉన్నావు, నీకు సహాయం చేసే శక్తి ఉంది, ఆదుకునేటువంటి శక్తి నీకు ఉంది,
ఎంతో కొంత నువ్వు సహాయం చేయగలిగినటువంటి స్థితిలోనే ఉన్నావు. కానీ చూసి చూడనట్టుగా మాటలతో ఊరికే ఆ వ్యక్తిని ఓదారుస్తూ ఉన్నావు. క్రియలు ఎక్కడ? ఎన్నోసార్లు నేను ప్రార్థన అవసరతలు కోరుతూ ఉంటారు, వాళ్ళు నలిగిపోతూ ఉంటారన్న విషయం నీకు తెలుసు. నేను ప్రార్థన అవసరత కోరినప్పుడు, అవును నా దగ్గర కొద్దిగా వీళ్ళకి సహాయం చేసేటువంటి నాకు శక్తి ఉంది కదా, నేను సహాయం చేద్దామని నువ్వు అనుకుంటూ ఉన్నావా? పర్లేదు బ్రదర్, ప్రార్థన చేస్తాం, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడని చెప్పి సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు. సమాధానంగా వెళ్ళండి, సమాధానంగా ఉండండి, ఏం కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. నీకు చేతనైనప్పుడు ఖచ్చితంగా నువ్వు సహాయము చేయాలి. అది క్రియలు లేనటువంటి విశ్వాసం. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని వారాలు సంఘానికి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారం నువ్వు వచ్చినా, ఎన్ని మీటింగ్లలో పాల్గొన్నా, నువ్వు ఇతరులకు సహాయం చేసే గుణము నీకు లేకపోతే, ఇతరులను ప్రేమించేటువంటి గుణము నీకు లేకపోతే అది ఖచ్చితంగా వ్యర్థం. ఈ మాట నేను చెప్పట్లా, అపోస్తులుడైనటువంటి యోహాన్ చెప్తున్నాడు. చూడండి ఒకసారి, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలిగిటయు చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఏంటంట? ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట, అంటే తన సహోదరునికి అక్కర, తన సహోదరునికి అవసరం ఉన్నప్పుడు దానిని చూసి కూడా ఏమాత్రం సహాయం చేయకపోతే అతని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇది చాలా 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 సీరియస్ విషయం. ఒకవేళ మీకు సహాయం చేసే గుణం లేదంటే, ఒకవేళ మీకు ఇతరుల పట్ల జాలి, కరుణ, దయ, ఇతరులను ఆదుకోవాలి, ఇతరుల అక్కర్లను తీర్చాలనేటువంటి గుణము మీలో లేదు అని అంటే, ఇంతకు మీలో దేవుని ప్రేమ అనేటువంటిది ఉందా? మీ విశ్వాసము నిజమైనదేనా? మీరు ఇంతకు రక్షింపబడ్డారా? లేకుంటే ఊరికే రక్షింపబడ్డామని భ్రమపడుతున్నారా? ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి భ్రమపడుతూ ఉన్నారా? ప్రభువుని నమ్ముకుంటే ఆ క్రియలు ఎక్కడ అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం. కనుక దయచేసి ఈ గుణం, ఈ స్వభావం మనలో ఉందా లేదనేటువంటిది ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ లేకపోతే దేవుణ్ణి అడుగుదాం, అడిగి ఆ గుణాన్ని మనము పొందుకుందాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. ఈ విషయాన్ని తప్పనిసరిగా విశ్వాసాలు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో ఒక సంఘం ఉంటుంది, ఏంటనంటే మాసిదోనియా సంఘం. మాసిదోనియా సంఘం గురించి అపోస్తలుడైన పౌలు సెలవిస్తాడు. ఏంటనంటే వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను అంటాడు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి వాటిని తీసి చదువుకోండి, అక్కడ ఉంటుంది మాసిదోనియా సంఘం గురించి. వారు నిరుపేదలంట, అయినప్పటికీ ఏం చేశారంట? బహుగా సహాయము చేశారు. ఇతరులకు, బీదలకు వారు సహాయం చేశారు. వారి సంఘమే నిరుపేద సంఘం అయినప్పటికీ వారు ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉన్నారు. ఇతరులకు సహాయము చేసి వారి అక్కర్లను తీరుస్తూ ఉన్నారు. నేడు కూడా మాసిదోనియా లాంటి సంఘాలు చాలా ఉన్నాయి, చాలా పేద సంఘాలు చాలా ఉన్నాయి. అయితే నేడు పేద సంఘాలు మాత్రమే కాదు, బాగా డబ్బు ఉండేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా మాసిదోనియా లాంటి సంఘాలను గుర్తించి వారికి సహాయం చేయాలి, ఈ డబ్బు ఉన్నటువంటి సంఘాలు. అప్పుడనంటే పరిస్థితులు వేరు. నేడు చాలా సంపన్న స్థితిలో ఉండేటువంటి సంఘాలు ఉన్నాయి. నేడు చాలామంది క్రైస్తవులలో సంపన్నులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, బాగా డబ్బు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా ఏ సంఘాలైతే నిరుపేదలుగా ఉన్నాయో, ఏ సంఘాలైతే ఇబ్బందులు పడుతున్నాయో ఆ సంఘాలను గుర్తించి ఖచ్చితంగా ఈ మిగతా సంఘాలు కూడా సహాయము చేయాలి. నేడు చాలా సంఘాలలో డబ్బు అనేటువంటిది అధికంగానే ఉంది, కానీ ఇతరుల సంఘాలను ఆదుకుందాం అనేటువంటి ఆలోచన వారికి లేదు. క్రిస్మస్ వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు మాత్రము డెకరేషన్లకి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆహారం కొరకు అని చెప్పి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. స్కిట్స్ అని, డ్యాన్సులని, పాటలని, కోరస్ అని, కొరియోగ్రఫీలని, రకరకాల వాటన్నిటికీ కూడా ఆ చర్చి బడ్జెట్లో నుంచి వేలు లక్షలు బయటికి తీస్తారు. సౌండ్ సిస్టమ్ అని చెప్పి, ఇంకా రకరకాల కార్యక్రమాలు అని చెప్పి వాటన్నిటి కొరకు తీస్తూ ఉంటారు. ఆ కమిటీకి ఇన్ని లక్షలు, ఈ కమిటీకి ఇన్ని లక్షలు, ఇన్ని వేలు అని చెప్పి డబ్బులను బయటికి తీస్తూ ఉంటారు. అయితే బీదలకు తీస్తూ ఉన్నారా? నిరుపేద సంఘాలకి తీస్తూ ఉన్నారా డబ్బును పక్కకి? లక్షలు కోట్లు ఉంటుంటాయి అకౌంట్లలో. కానీ వాటిలో నుంచి అవును కొంత తీసి మనం సహాయం చేద్దాము, కొంత తీసి మనము పేద సంఘాలకి,
పేద విశ్వాసులకు మనం పంపుదామనేటువంటి ఆలోచన నేడు సంఘాలకు లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మాసిదోనియా సంఘంను చూసి ఈ నేడు సంపన్న స్థితిలో ఉండేటువంటి సంఘాలు సిగ్గుపడాలి. మాసిదోనియా సంఘం అది నిరుపేద సంఘం, అలాంటి సంఘమే ఇతరులకు ఇస్తుందనంట. మరి నేడు సంపన్న స్థితిలో ఉండేటువంటి సంఘాలు ఇంకెంత సహాయం చేయాలి? విస్తారంగా మీరు డబ్బును పోగు చేసుకున్నారు, ఎలా చేసుకున్నారో చేసుకున్నారు. మరి దానిని ఇతరులకి ఇచ్చేటువంటి వారుగా ఉండాలి కదా, ఇతరులకు సహాయం చేసేటువంటి వారుగా మీరు ఉండాలి కదా. ఎక్కడెక్కడ పేద సంఘాలు ఉన్నాయో, మందిరాలను కట్టుకోలేని స్థితిలో ఉన్నాయో, ఎక్కడెక్కడ సేవకులు ఇబ్బందులు పడుతూ సేవ చేస్తున్నారో అలాంటి సేవకులకి, అలాంటి సంఘాలకి మీరు డబ్బులను పంపాలి కదా. కానీ నేడు ఆ పరిస్థితి అనేటువంటిది కనపడము లేదు. మాసిదోనియా సంఘాన్ని చూసి అలాంటి సంఘాలు బుద్ధి తెచ్చుకోవాలి. కాబట్టి దయచేసి చాలా సంఘాలు మాసిదోనియా సంఘాన్ని ఖచ్చితంగా మాదిరికరంగా తీసుకోవాలి. నిరుపేదలైనప్పటికీ వారికి సహాయం చేసేటువంటి గుణం ఉంది, మనకు అలాంటి గుణం ఉందా అనేటువంటిది మనం ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి.